నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నా, నిన్ను అందులో నుంచి రక్షించి నిన్ను ఎత్తి పట్టుకునేటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ లోకంలో అనేక మంది నీకు తోడుగా ఉండొచ్చు, అయితే నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా వారు నిన్ను చేయి విడిచేటువంటి వారిగా ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన నేను సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఆయన యందు నమ్మకం కలిగి నువ్వు జీవించినట్లయితే, ఆయన నిన్ను నీ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని నిన్ను ప్రతి విషయంలో నిన్ను రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఈ దినము నుంచి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి యందు మనం విశ్వాసం నమ్మకం కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, ఈ లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ తండ్రి అయ్యా, మా శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వారు మాకు చేయి విడిచేటువంటి వారుగా ఉన్నారు ప్రభా. మీరైతే ముదిమి వచ్చే వరకు మీరు మమ్మల్ని ఎత్తి రక్షించేటువంటి దేవుడిగా ఉన్నందుకై వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అట్టి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరే ఎత్తుకొని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, పనులు చేస్తూ ఉన్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడయుండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.